హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఈరోజు మనం ఆనియన్ గార్లిక్ లేకుండా మునక్కాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనమైతే మునక్కాయలని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో ఒక 3 టమాటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, ఒక 5-6 లవంగాలు, ఒక చెక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ లోపల మనకి మునక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో ఇప్పుడు చిటికెడు ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ టమాటా మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు వేసేసుకొని మంచిగా వేయించుకుందాం. అలానే ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఇవి వేసేసుకున్న తర్వాత కాస్త దీన్ని మంచిగా కలిపేసుకొని ఆయిల్ బయటికి తేరేంత వరకు మగ్గనిద్దాం. చూడండి, ఆయిల్ కాస్త పైకి తేరింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే మనం ఉడకపెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేసుకుందాం. మునక్కాయలను వేసేసుకొని కాస్త కలుపుకొని నూనె పైకి తేరేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, నూనె కాస్త పైకి తేరింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.